నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆమదల వలస నియోజకవర్గంలోని సరుబుజిలి మండలంలో మూలసౌలాపురం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోడ రవికుమార్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వైసీపీ హయాంలో రోడ్డును బాగు చేయలేదని, పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని చెప్పారు. పల్లె పండుగ పేరిట రాష్ట్రంలో అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ గ్రామ సభలు అని నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అన్నారు. సారవకోట మండలం అంగూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తుందని, రైతులు వాటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి కోరారు. సర్వేలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే రైతులు దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. రీసర్వేలో పొరపాట్లను సరిదిద్దుకునే రెవెన్యూ సభలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిన్నాల కురిమినాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, తహసీల్దార్, కూటమి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ సంఘం నాయకులు ఈరోజు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన తరువాత వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. కృష్ణా కన్స్ట్రక్షన్ యాజమాన్యం 2 నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని, పీఎఫ్ సక్రమంగా కట్టకపోవడంతో సుమారు 2 కోట్ల వరకు చెల్లించవలసి ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ బిల్లులు నిలుపుదల చేయండి అని సూపరింటెండెంట్కి 2 నెలల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఫలితం లేదని వాపోయారు. యాజమాన్యాలకే మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కార్మికులకు న్యాయం చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, యూనియన్ నాయకులు దమ్ము సింహాచలం, ఆకుల శ్యామల, దువ్వు జయప్రద, కొప్పల భాస్కర్రావు, కొప్పల రాజశేఖర్, షముఖ, కృష్ణ, భాను, రాజేశ్వరి, కొర్లకోట విజయ, కావ్య, పాలూరి బీబీ తదితరులు పాల్గొన్నారు. పొట్నూరు రాజేశ్వరరావు చదువులో గెలిచిన, జీవితంలో మాత్రం పోరాటం చేస్తున్నారని స్మాల్ సర్వీసెస్ టు సొసైటీ సభ్యులు కలివరపు సూర్యప్రకాష్ అన్నారు. స్థానిక గోనపాలెంలో నివాసం ఉంటున్న పొట్నూరు రాజేశ్వరరావు క్యాన్సర్తో గత కొంతకాలంగా పోరాడుతుండగా ప్రస్తుతం వైద్యానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న స్మాల్ సర్వీసెస్ టు సొసైటీ సభ్యులు స్పందించి దాతలు, మిత్ర బృందం అందించిన సహకారంతో 30,000 రూపాయల సహాయాన్ని ఈరోజు రాజేశ్వరరావుకు తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఎవరైనా దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఎంతో కొంత సాయం అందించాలని, రాజేశ్వరరావు తిరిగి కోలుకొని తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చీపురు రామ్మోహన్, జామి కిరణ్ కుమార్, కలివరపు సూర్యప్రకాష్, ఉర్లాం శివతేజ, పొడుగు చరణ్, పొట్టూరు ఆనంద్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రహదారులు, కాలువలు పనులు ఒక ఉద్యమంలా ముందుకు దూసుకుపోతుంది. ఉపాధి హామీ పథకంలో నైపుణ్యత లేని కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు 40% నిధులతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టే అవకాశం ఉంది. అంతవరకు ఇవి మొక్కుబడిగా జరుగుతూ వస్తున్నప్పటికీ ఈ ఏడాది కొత్త ప్రభుత్వం వీరిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక ఉద్యమంలా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సభలు నిర్వహించి సిమెంట్ రహదారులు, కాలువలు, బీటీ రోడ్లు, మెటల్ రోడ్లు వంటివి చేపట్టినందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను అధికారులు గుర్తించి ఎస్టిమేషన్ల తయారీ, అనంతరం మంజూరు, అన్ని రకాల అనుమతులు పొందడం. ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ 3,342 రహదారులకు 238.60 కోట్ల వ్యయంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ రహదారులు పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. మరుగు సమస్య కూడా గ్రామాల్లో లేకుండా చేయడంతో తద్వారా సీజనల్ వ్యాధుల నుండి ప్రజలకి విముక్తి కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో రహదారులు ఛిద్రమై నడవలేని పరిస్థితుల్లో ఉండగా ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ శాశ్వత రహదారులు నిర్మిస్తుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లకు తమ కష్టాలు తీరుతున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పల్లెల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ప్రజల్లోకి అందుబాటులో వస్తున్నాయని, రవాణా వ్యవస్థ మెరుగుపడడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. 4 రోజుల్లోగా జిల్లా వ్యాప్తంగా పనులన్నీ పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బీసీ హాస్టల్పై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీ రౌతు శంకర్రావు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలోని కోట వీధిలో గల బీసీ హాస్టల్లో జరిగిన రణస్థలం మండలం చిల్లపేట రాజం గ్రామానికి చెందిన 12 సంవత్సరాల కొనతాల శ్యామలరావు అనే విద్యార్థి మరణంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ని జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీ రౌతు శంకర్రావు డిమాండ్ చేశారు. అలాగే బాలల హక్కుల కమిషన్ కూడా ఘటనపై సరైన న్యాయం జరిగేలా చూడాలని, ఆ కుటుంబానికి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుని ఆదుకోవాలని కలెక్టర్ని కోరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న శానిటరీ మేస్త్రీలను రాజకీయ వేధింపులతో విధుల నుంచి ఆపడం అన్యాయమని మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజకీయ వేధింపులతో మోహన్ కృష్ణ, పెసల రాము, అల్లు ఉపేంద్రరావులను అకారణంగా విధుల నుంచి నిలిపివేయడం అన్యాయమని, ఎటువంటి షోకాజ్ నోటీసులు కానీ మెమో కానీ లిఖితపూర్వకంగా నోటీసులు ఇవ్వకుండా ఎలా విధులకు వెళ్లనీయకుండా ఎలా ఆపుతారని ప్రశ్నించారు. ఈ విధమైన రాజకీయ వేధింపులు ఆపకపోతే మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేసి రానున్న రోజుల్లో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేస్త్రుల సంఘం అధ్యక్షుడు ముద్దాడ రామారావు, మున్సిపల్ నాయకులు జె గురుమూర్తి, ఎన్ పార్థసారథి, ఆర్ గణేష్, కళ్యాణి రామచంద్ర, తారక, సోగ్గాడు, తిరుమల, రసూల్, సరస్వతి, లక్ష్మి, రమణమ్మ, గంగమ్మ, దుర్గమ్మ, క్లాబ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బలగ తేజ, మేస్త్రీలు షణ్ముఖరావు, కలగ జగదీష్, అల్లు రవి, దేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు జనవరిలో కొత్త అక్రిడేషన్లు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చి తీరుతామని తాజాగా రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడేషన్లు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని, గత ప్రభుత్వం అక్రిడేషన్ల జారీ కోసం ఇచ్చిన జీవోను మార్పు చేస్తామని ఆయన చెప్పారు. అందుకోసం కొత్త నిబంధనలకు సంబంధించి నివేదిక తయారు చేస్తున్నామని, అందరితో మాట్లాడి త్వరలో ఫైనల్ చేస్తామని చెప్పారు. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే జర్నలిస్టుల కోసం పనిచేసే సంఘాలకు కూడా అక్రిడేషన్ కమిటీల్లో ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. పాతపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు. కూటమి సర్కార్తో రాష్ట్ర అభివృద్ధి అని, అలాగే సంక్షేమ పథకాలను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరాశ్రయులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 102 ఎలక్టెడ్ గవర్నర్ కొంకేన మురళీధర్ పిలుపునిచ్చారు. కొంకేన శాంతమ్మ వర్ధంతి సందర్భంగా నగరంలోని స్థానిక ప్రకాష్ నగర్ కాలనీ నైట్ షట్టర్లోని నిరాశ్రయులు, నిరుపేదలకు మంగళవారం రాత్రి ఆహార పదార్థాలు, పండ్లు పంపిణీ చేశారు. తన తండ్రి కొంకేన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ తరపున పలుమార్లు భోజన వితరణ చేశామని, ప్రభుత్వం నుంచి సహకారం అందితే నిరుపేదలకు ఆకలి తీరుతుందన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకేన వేణుగోపాల్ మాట్లాడుతూ, సంచార జాతులు, సొంత ఇల్లు లేనివారు ఎందరో నైట్ సెంటర్లలో చిన్నపిల్లలు, వృద్ధులతో ఉంటున్నారని, ఆహార పదార్థాలు అందక అలమటిస్తున్నారని, వీరికి రేషన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొంకేన ట్రస్ట్ సభ్యులు మంగమ్మ, సరోజ, కొంకేన శివశంకర్, డాక్టర్ వినీల, తేజస్విని, గౌతమ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉర్లం శివతేజ, నంది ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీరుపై తనదైన శైలిలో విశ్లేషణను అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి లజపతి రాయ్ అందించారు. అంతర్జాతీయంగా అన్ని దేశాల దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీరు, తదుపరి పరిణామాలపై విశ్లేషణాత్మక వివరణను అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి హనుమంత్ లజపతి రాయ్ స్పందన ప్రేక్షకులు అందించారు. భారత్తో ఇకపై సంబంధాలు, మూడో ప్రపంచ యుద్ధం ఊహాగానాలను ఇందులో ప్రస్తావించారు. సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, అంటే ఒకసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఓడిపోయి మళ్ళా నెక్స్ట్ అగైన్ అధ్యక్ష పదవిని అలంకరించినటువంటి వ్యక్తుల్లో ట్రంప్ రెండోవాడు అవుతాడు. ఆ విధంగా చరిత్ర సృష్టించాడు. శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుండు శంకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు.
ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందడమే ఇందుకు కారణం అని చెప్పారు. నియోజకవర్గంలోని కార్పొరేషన్ గ్రామాల పరిధిలో కనీసం మౌలిక సదుపాయాల కల్పనను కూడా గత ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. పెన్షన్లు, ఇల్లు, రోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యలతో ప్రజలు నిరంతరం తనను కలుస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించి శ్రీకాకుళం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. నాగార్జున అగ్రికమ్ కార్మికులు ఉద్యోగుల ఔదార్యాన్ని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ కె శేషగిరిరావు, హెచ్బిడి హెడ్ కె శ్యాంప్రసాదరావు అభినందించారు. నాగార్జున అగ్రికమ్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు సుతారి రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మృతుని కుటుంబానికి ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు 50 మంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా వసూలు చేసి మొత్తాన్ని పరిశ్రమలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మృతుని భార్య సుందరమ్మ, అల్లుడు వి రాజశేఖర్లకు చెక్కును యాజమాన్య ప్రతినిధులు, సిఐటియు యూనియన్ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఒక్కరోజు వేతనంతో పాటు గ్రాడ్యుటీ కలుపుకొని 12,76,052 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులుగా పనిచేస్తూ ఏ ఒక్కరు చనిపోయినా తమతో పాటు పనిచేస్తున్న కార్మికులంతా ఒకరోజు వేతనం ఇవ్వడం అభినందనీయమన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్ రామప్పుడు, ఎం రమణ, సి సత్యనారాయణ, జె నోకరాజు, పి చిన్న, కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు. కాకరాపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సింహాచలంకు పార్టీ తరపున అండగా ఉంటామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు రిమ్స్లో కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న సింహాచలంను కుమారుడిని పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటానని భరోసా కల్పించారు. వైద్యులతో మాట్లాడి మంచి చికిత్స అందించాలని సూచించారు. దువ్వాడ శ్రీనివాస్ వెంట సంతబామాలి ఎంపీపీ సభ్యులు అప్పారావు, ఎంపీటీసీ చిన్నారావు, పేస పాపారావు, సింహాచలం తదితరులున్నారు. ఇచ్చాపురంలో ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు ఆధ్వర్యంలో గొంతులు లేని రోడ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం మండలం తులసిగాం నుండి బూర్జిపాడు వరకు సుమారు 24.5 లక్షల రూపాయలతో రోడ్ల పనులకు ఈదుపురం దగ్గర పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇచ్చాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నందు రైతు సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. విజయనగరంలోని పలు సమస్యలను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఉండవల్లిలోని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయనను ఎంపీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రత్యేకంగా అండమాన్ నికోబార్ దీవుల తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదుపై, అలాగే హెచ్చల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదులపై విస్తృతంగా చర్చించారు. ఈ చర్చ ద్వారా అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగుదేశం పార్టీకి మరింత విస్తృతంగా ప్రాతినిధ్యం కల్పించి పార్టీ బలాన్ని పెంచాలని ఎంపీకి మంత్రి సూచించారు. పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో అండమాన్ నికోబార్ దీవుల తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాధవనాయుడు ఉన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటితో ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాస్లో గోరువెచ్చని
గ్లాసు నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులను మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.